నమస్తే. నేను మీ వాసవి వెలిశాల. హ్యాపీగా ఉన్నాను బ్రహ్మాండంగా. మీరు కూడా హ్యాపీగా ఉన్నారు కదా! ఓకే. నిన్న ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ, "ఏంటమ్మా హ్యాపీ, హ్యాపీ అని చెప్తుంటావు వీడియోస్‌లో హ్యాపీనెస్, హ్యాపీనెస్ అని సూర్యుడితో ఒకటి, చంద్రుడితో ఒకటి అన్నట్టుగా ఏదో ఒకటి వస్తూనే ఉంటే ఎట్లమ్మా హ్యాపీగుండేది?" అని మాట్లాడుతూ క్వెషన్ చేసింది ఒక ఫ్రెండ్. భలే గమ్మత్తనిపించింది. పాపం ఆమె ఇంటెన్షన్ కరెక్టే. ఆహ్, ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి అనటంలో. వస్తాయి. ఎవరికి రావు? ఆమెకే కాదు. ఎవ్వరి జీవితంలో అయినా ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళకు వస్తూనే ఉంటాయి. ఏదో భర్త అన్నాడనో, లేకపోతే భార్య అన్నదనో, పిల్లలేదో చేశారనో, లేకపోతే ఉద్యోగంలో ఎవరేదో ఓకే. సరే బాబా ఒప్పుకుంటున్నాను. డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూసుకోండి. లేచారు. లేవగానే ముందు కళ్ళు తెరవగానే థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. హ్యాపీ అవ్వచ్చు. చాలామంది లేవని వాళ్ళున్నారు. ఓకేనా? అక్కడ హ్యాపీనే. నెక్స్ట్ వాష్‌రూమ్‌కెళ్లారు. మీ పనులు ముగించుకొనొచ్చారు. చాలామంది సొంతంగా వాష్‌రూమ్‌కెళ్ళలేని వాళ్ళున్నారు. వాష్‌రూమ్‌లోంచి ఫ్రీగా హ్యాపీగా రాలేని వాళ్ళున్నారు. కానీ మనం హ్యాపీగా వెళ్ళొచ్చేసాం క్షణాల్లో. థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మంచి డ్రెస్ వేసుకున్నాం ఫ్రెష్ అయ్యి. చాలామంది అట్లాంటి బట్టల కోసం ఎదురు చూసే వాళ్ళున్నారు. అక్కడ మనం హ్యాపీ, థాంక్‌ఫుల్ ఉండాలి. నచ్చిన టీ తాగుతాం, కాఫీ తాగుతాం, జ్యూస్ తాగుతాం, లేదా మంచి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, ఇంట్లో చేసుకుంటాం. లేదు అంటే తెప్పించుకొని తింటాం. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? లేవగానే తినాలి అని. అది మనకున్న అదృష్టం కదా! మనం బోలెడు హ్యాపీ అవ్వాలి. దానికి బోలెడు థాంక్‌ఫుల్ ఉండాలి. అది అయిపోయింది. నెక్స్ట్ మన రోజు స్టార్ట్ అయ్యింది. మనకెంతమందున్నారు? అమ్మ, నాన్న, తోడబుట్టిన వాళ్ళు, మన ఫ్యామిలీ, భార్య అయితే భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు. అసలు ఎన్ని బంధాలు మన కోసం. నడుస్తూ తట్టు తగిలితే అయ్యో అనగానే ఏమైంది అని పరిగెత్తుకొచ్చే మన వాళ్ళు మనకి. అలాంటి బంధాల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా? మనం ఎంత అదృష్టవంతులం. అక్కడ ఎంత హ్యాపీ అవ్వాలి మనం. ఎంత థాంక్‌ఫుల్ ఉండాలి. కదా! సరే అది అయిపోయింది. మనం మన కాళ్ళు, చేతులు, కళ్ళు వింటున్నాం, చూస్తున్నాం, తింటున్నాం. చూడాలనుకునే వాళ్ళు, వినాలనుకునే వాళ్ళు, మాట్లాడాలనుకునే వాళ్ళు, నడవాలనుకునే వాళ్ళు ఎంతమందున్నారు తెలుసా? అక్కడ మనం హ్యాపీ ఎంత ఆనందం. మనం మనల్ని చూసుకొని మనం ఎంత ఆనందపడాలి, ఎంత థాంక్‌ఫుల్ ఉండాలి. ఎన్నున్నాయి అట్లా మన జీవితంలో. చక్కగా సోఫాల్లో కూర్చుంటున్నాం, మంచాల్లో పడుకుంటున్నాం, మంచి పరుపులు, తలదాచుకోవటానికి మంచి మంచి ఇండ్లు, కార్లు, వెహికల్స్ వీటన్నిటికి ఎంత హ్యాపీగా ఉండాలి మనం. ఒక్కోసారి ఒక కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి అంటే ఈఎంఐలు ఎన్ని కట్టాలి, ఎట్లొస్తది, ఏంది, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్నిటి తర్వాత అవన్నీ వచ్చినాయి. ఇంకా అవి కనీసం తెలవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం దానికి ఎంత సంతోషపడాలి, ఎంత హ్యాపీగా ఉండాలి. ఎన్ని ఉన్నాయి మనకి. అవన్నీ వదిలేసి ఆ! వాళ్ళేదో నన్నన్నారు. ఖతం ఈరోజు మూడ్ ఆఫ్. నేనక్కడికెళ్ళలేకపోయాను. ఈరోజు మూడ్ ఆఫ్. ఏంటది సిల్లీ థింగ్స్. మన ఆనందం మన చేతుల్లో ఉంది. మనం ఆనందంగా గడిపేద్దాం ప్రతి నిమిషాన్ని. అగైన్ ఐ యామ్ సేయింగ్ మనం చాలా అదృష్టవంతులం. మనకు చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. మనకు కనీసం ఆనందంగా ఉండొచ్చన్న సెన్స్ అన్నా ఉంది. అది లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్లోలో కొట్టుకుపోయేవాళ్ళు. అట్లా చూసుకుంటే మనం ఎంత పరమానంద భరితులం. వి ఆర్ బ్లెస్డ్ కదా! హ్యాపీగా బతికేద్దామండి. మనకున్నయి చూసుకోనన్నా హ్యాపీగా బతికేయొచ్చు మనం. అది మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు సెన్స్ చేసుకుందాం. అవసరమైతే ఎదురుంగా రాసుకోండి. ఐయామ్ హ్యాపీ అని రాసుకోండి. ఐయామ్ థాంక్ యూ అని రాసి పెట్టుకోండి గోడలకి. పదే పదే చూడండి. మీ సెల్లులో పైన పెట్టుకోండి. స్క్రీన్ మీద. ఐయామ్ హ్యాపీ, థాంక్ యూ అని పెట్టుకోండి. పర్వాలేదు. మనల్ని మనం మంచి మార్గాన్ని తిప్పుకుంటున్నాం. మన జీవితాన్ని మనం పీస్‌ఫుల్‌గా చేసుకుంటున్నాం. ఆనందమయం చేసుకుంటున్నాం. ఆనందంగా బతికేద్దాం.
లేనివి, రానివి, పోనివి వాటి గురించి కాసేపు పక్కన పెడితే మనకు ఉన్నవి చాలా కోకొల్లలు. మనకున్న ఆనందాలు. వాటిని చూసుకొని మురిసిపోతే మనకేం కావాలో అవి పరిగెత్తుకుంటూ మన దగ్గరకొస్తాయి. మనకు మనమే జీని. మనకు మనమే కామధేనువు. మనకు మనమే కల్పవృక్షం. మనం చాలా అదృష్టవంతులం, ఆనందవంతులం. ఆనందంగా బతికేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.